అప్డేట్స్ చూద్దాం. సిద్ధలింగ మఠం పీఠాధిపతి శివకుమారస్వామి అంతిమయాత్ర కొనసాగుతోంది. స్వామిని కడసారి దర్శించుకునేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. కన్నీటితో స్వామికి వీడుకోలు పలుకుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. లింగాయత్లకు నడిచే దైవం కర్ణాటక తుముకూరులోని సిద్ధగంగా మఠం పీఠాధిపతి శివకుమారస్వామి రామనగర జిల్లా మాగడి తాలూకాలోని వీరాపురలో 1907 ఏప్రిల్ 1న జన్మించారు. తల్లిదండ్రులు గంగమ్మ, హోన్నెగౌడ సామాన్య రైతులు. కుటుంబంలో 13వ సంతానంగా పుట్టిన ఆయనకు శివన్న అని పేరు పెట్టారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి అక్క పెంపకంలో స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యని పూర్తి చేశారు. తుమకూరులో మెట్రిక్యులేషన్ చదివారు. అక్కడే శివన్నకు సిద్ధగంగ మఠంతో అనుబంధం ఏర్పడింది. అప్పటి పీఠాధిపతి శ్రీ ఉద్దాన స్వామీజీకి ప్రియ శిష్యుడిగా మారారు. 1930లో ఉద్దాన స్వామి తన వారసుడిగా శివన్నని ప్రకటించారు. పేరు శివకుమారస్వామిగా మారిపోయింది. ఆ సమయానికి ఆయన బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. 1941లో ఉద్దాన స్వామీజీ శివైక్యం కావటంతో సిద్ధగంగా మఠం పీఠాధిపతిగా శివకుమార స్వామీజీ బాధ్యతల్ని స్వీకరించారు. త్రివిధ దాసోహి లింగాయత్ కమ్యూనిటీ శివకుమార స్వామీజీని కాయక యోగిగా నడిచే దైవంగా భావిస్తే కర్ణాటకలోని మిగతా సమాజం మాత్రం త్రివిధ దాసోహిగా పిలుచుకునేది. దాసోహి అంటే నిరంతర దాత అని అర్థం. విద్యాదానం, అన్నదానం, విజ్ఞానదానం లక్ష్యంతో స్వామీజీ జీవితాంతం శ్రమించారు.
తాను 1941లో సిద్ధగంగ మఠాధిపతిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు విద్యార్థులు లేరు. చదువు, తిండి అనేవి కులమతాలకు అతీతంగా అందరికీ దక్కాలని భావించారాయన. సిద్ధగంగ మఠం ద్వారా బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఉచిత విద్యని అందించడం ప్రారంభించారు. స్వామీజీ నేతృత్వంలో 120 విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం వీటిలో 10,000 మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారు. భారీ ఖర్చుతో కూడుకున్న ప్రొఫెషనల్ కోర్సుల్ని సైతం ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. సిద్ధగంగ విద్యా సంస్థల్లో అన్ని మతాల విద్యార్థులు చదువుకోవటం ఆయన లౌకిక భావనకు అద్దం పడుతుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది సిద్ధగంగ విద్యా సంస్థల్లో చదివి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, విద్యావేత్తలుగా తయారయ్యారు. వేలాది మంది అత్యున్నత పదవుల్లో ఇక్కడి పూర్వ విద్యార్థులున్నారు. కులరహిత సమాజం నెలకొల్పాలన్నదే లింగాయత్ మత వ్యవస్థాపకుడు బసవేశ్వరుడి ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చేందుకు శివకుమారస్వామి నిరంతరం కృషి చేశారు. సమాజ మనుగడకు మతం కాదు మానవత్వమే ప్రధానమన్నది శివకుమార స్వామీజీ భావన. చీకటిలో ఉన్నవాళ్లను వెల్తురులోకి తేవటం, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవాళ్లకు అండగా నిలబట్టం కంటే పెద్ద మతమేదీ లేదు అంటారాయన. కులాలు, మతాలుగా ముక్కలైన మన దేశం ఇప్పటికీ బలంగా నిలబట్టానికి కారణం మానవత్వం అనే మూల సిద్ధాంతమేనని గుర్తు చేస్తారు. ఎవరి మతాన్ని వాళ్లు నిష్ఠతో పాటిస్తే ప్రపంచ శాంతి తనంతట తానే వర్ధిల్లుతుందని చెప్తారు. ధర్మాలను ఉల్లంఘించటం వల్లే అశాంతి చెలరేగుతోందని ఆవేదన చెందేవారు శివకుమారస్వామి. తన ధర్మంపైన, తాను పుట్టిన దేశంపైన భక్తి లేనివాడు బతికి ఉన్నా చచ్చినవాడితో సమానమని స్వామీజీ అంటుండేవారు.
సిద్ధగంగ మఠాధిపతిగా శివకుమారస్వామి బాధ్యతలు తీసుకునే సమయానికి ఆర్థిక వనరులు అంతంత మాత్రంగానే ఉండేవి. దీంతో ఆయన జోలె పట్టి భిక్షాటన చేసి ఉదయం రొట్టెలు, సాయంత్రం పిండి తీసుకొచ్చి గంజి తయారు చేసి విద్యార్థులకు పెట్టేవాళ్లు. ಧ್ವಜ ತೆಗಿಬೇಕಲ್ಲಪ್ಪ, ಅದೊಂದು ಇದು CM ಅವ್ರಿಗೆ ಕೊಡ್ತಾರೆ. ಮಾತಾಡ್ತಾ ಇದೆಯಲ್ಲಪ್ಪ, ಮೌನ ಮೌನ. స్వామివారి బోధనలు, విద్యా ఆవశ్యకతపై ఆయన చెప్పే విషయాలు క్రమంగా జనాన్ని ఆలోచింపచేశాయి. ఆయనని అనుసరించే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. మఠానికి వచ్చే వాళ్లందరికీ ఆశ్రమం కల్పించడంతో పాటు 3 పూటలా కడుపు నిండా భోజనం పెట్టేవారు. తుముకూరులో ప్లేగు వ్యాధి విజృంభించినప్పుడు వైద్యుల్ని వెంటబెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ చికిత్స చేయించారు స్వామీజీ. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఇష్టలింగ పూజ అయిన తర్వాత భక్తులకు దర్శనమివ్వటం స్వామీజీ అలవాటు. శరీరంలో శక్తి సన్నగిల్లినా తన దగ్గరకొచ్చే భక్తులకు స్వయంగా 3 వేళ్లతో నుదుటన విభూది పెట్టేవారు. ఉదయం, సాయంత్రం చిన్నారులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనటం ఆయనకి ఇష్టమైన పని. సిద్ధలింగం మఠం పీఠాధిపతి శివకుమారస్వామి అంతిమయాత్ర కొనసాగుతోంది. స్వామిని కడసారి దర్శించుకునేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. కన్నీటితో స్వామికి వీడుకోలు పలుకుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.
పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని అన్ని తరగతుల్లో పాఠ్యాంశంగా తేవాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. అన్ని తరగతుల సోషల్ స్టడీస్ సబ్జెక్టులో గాంధీ గ్రామ స్వరాజ్ ఆలోచన, పంచాయతీరాజ్ సిస్టమ్, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రత్యేకత అంశాలను చేర్చాలని విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. జనవరి 26, జూన్ 2న ఈ 3 అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని, అందుకు తగిన పుస్తకాలు తయారు చేయించాలని ఆదేశించారు. మహనీయుల జీవిత చరిత్రల్ని కుల మతాలతో సంబంధం లేకుండా విద్యార్థులకు బోధించాలన్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్. బంగారు తెలంగాణ సాధన, రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం 2వ రోజుకు చేరింది. ఏకోత్తర వృద్ధలో 2వ రోజు 200 చండీ పారాయణాలు, హోమాలు చేశారు పండితులు. చండీకి అనుబంధంగా గణపతి, మహారుద్రం, రాజశ్యామల, బగళాముఖి, అరుణ యాగాలు, పారాయణాలు జరిగాయి. సాయంత్రం మూలమంత్ర జపాలు, హోమాలు చేయనున్నారు ఋత్వికులు. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం వైభవంగా కొనసాగుతోంది. 2వ రోజు ఉదయం చండీ పారాయణాలు, మంటప దేవతా పూజ, చండీ ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. పూజల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. మనవలు, మనవరాళ్లతో కలిసి పూజలు చేశారు. 2వ రోజు యాగానికి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి దంపతులు, పాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారు. శృంగేరి పీఠానికి చెందిన పండితులు తంగిరాల సీతారామ శాస్త్రి, మాడుగుల సోమయాజులు, ఋగ్వేద పండితులు నరేంద్ర కాప్రే పర్యవేక్షణలో 2వ రోజు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఏకోత్తర వృద్ధిలో చేస్తున్న చండీ పారాయణాల్లో భాగంగా ఇవాళ ఉదయం 200 చండీ పారాయణాలు చేశారు పండితులు. చండీతో పాటు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పారాయణం, హోమం, రాజశ్యామల, మహావిద్యా పారాయణం, హోమాలు, 4 వేదాలకు సంబంధించిన పారాయణాలు, హోమాలు జరిగాయి. సాయంత్రం అమ్మవారికి నిత్య అర్చనతో పాటు మూలమంత్ర జపాలు చేయనున్నారు ఋత్వికులు. రాజోపచారాలు, అవధారయాలు, వేదస్వస్తి, మంత్రపుష్పం కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అసెంబ్లీ ఎన్నికల్ని గుర్తు చేసేలా జరిగిన పోలింగ్లో గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మెజార్టీ సర్పంచ్ పదవులు దక్కాయి. గెలిచిన అభ్యర్థుల సంబరాలతో గ్రామాల్లో సందడి వాతావరణం కనిపించింది. మొదటి విడత పంచాయతీ పోరులో కారు దూసుకెళ్లింది. టీఆర్ఎస్ మద్దతుదారులకి సర్పంచ్ పదవులు దక్కాయి. మొత్తం 3701 గ్రామాలకు పోలింగ్ జరగ్గా 2796 స్థానాలను గులాబీ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ 958, ఇతరులు 695 మంది విజయం సాధించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు అక్కడక్కడా విజయం సాధించారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 95.32% పోలింగ్ జరగ్గా 78.47%తో రాజన్న సిరిసిల్ల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మొదటి విడతలో 4470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు అధికారులు. వీటిలో 769 గ్రామాలు ఏకగ్రీవమవ్వగా మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు జరిపారు. సర్పంచ్ పదవులకు 12,202 మంది పోటీ చేశారు. రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 28,976 వార్డులకు పోలింగ్ జరిగింది. మొదటి విడత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, వార్డు మెంబర్లు సంబురాల్లో మునిగారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. రోడ్లపై డాన్సులు, ర్యాలీలతో హోరెత్తించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే గ్రామాల్లో ఉప సర్పంచ్ల ఎన్నికలు నిర్వహించారు అధికారులు. వార్డు మెంబర్లు అందుబాటులో లేని దగ్గర ఇవాళ ఓటింగ్ ద్వారా ఉప సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. రాష్ట్రంలో 2వ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. సర్పంచ్ పదవి కోసం హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లని ఆకట్టుకుంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు.
రెండో విడత పంచాయతీ పోరు జోరందుకుంది. ప్రచార పర్వానికి రేపు చివరి రోజు కావడంతో ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పంచాయతీ ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే నోముల నరసింహులు. వీధుల్లో తిరుగుతూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా గురుటిపల్లిలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ను ఆయన అభినందించారు. 198 గ్రామ పంచాయతీలకు 150 దాకా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, కేసీఆర్ గారు నిన్నే సభలో చెప్పినాడు, నేను చేసేది ఏదైనా సరే ఖచ్చితంగా చెప్పింది అమలు చేస్తానని. ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు కానీ పెన్షన్ల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. మా అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మేజర్ పంచాయతీలో పోరు రసవత్తరంగా ఉంది. పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. పట్టణంలోని దుకాణాలు, ఇళ్లకు వెళ్లి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించడంతో పాటు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలిస్తున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఫణి శశాంక్ వినూత్న ప్రచారంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఫణి శశాంక్ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పాడు. ప్రచారంలో భాగంగా ఇంటి పనులు చేస్తూ తనకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నాడు. గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదులుకొని వచ్చానంటున్నాడు శశాంక్. గ్రామ స్వరాజ్యం అనేది మనం సాధిస్తేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఏనాడో గాంధీజీ గారు కూడా చెప్పారు. ఆ గ్రామ స్వరాజ్యం యొక్క కళలను సాకారం చేసుకునే విధంగా నేను ఈనాడు సర్పంచ్ బరిలో ఉన్నాను. ఇండిపెండెంట్గా సర్పంచ్ బరిలో ఉన్నాను. ఈనాడు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా, ఒక రాష్ట్రపతి అవార్డు గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తిమ్మక్క ఇల్లిల్లు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తోంది. ఆమెకి మద్దతుగా మాజీ జెడ్పీటీసీ తిరుమల్ రెడ్డి, మాజీ సర్పంచులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆలంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలంలోని తలగల గ్రామంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి రాణి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అటు మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ గ్రామంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. వీధుల్లో ర్యాలీలు, డాన్స్లతో ఆకట్టుకుంటున్నారు కార్యకర్తలు. ఇంటింటి ప్రచారం చేస్తూ తమను గెలిపించాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో రెండో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకుల ఇంటింటి ప్రచారాలతో గ్రామాల్లో సందడి కనిపిస్తోంది. రేపటితో ప్రచారం ముగుస్తూ ఉండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు అభ్యర్థులు. కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మద్దతుదారులతో కలిసి ఓటర్లను కలుస్తూ తమను గెలిపించాలని కోరుతున్నారు. మృత్యువుని జయించలేకపోయినా ప్రజల మనసుని గెలుచుకున్నాడు ఓ యువకుడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాజు తండాలో వార్డు మెంబర్గా పోటీ చేసిన భాస్కర్ 2 రోజుల కింద అనారోగ్యంతో చనిపోయాడు. ఎన్నికల్ని అధికారులు యథావిధిగా నిర్వహించడంతో భాస్కర్కి ఓటేసి గెలిపించారు జనం. ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై 25 ఓట్ల తేడాతో గెలిచాడు భాస్కర్. ఎంటెక్ చేసిన భాస్కర్ స్థానికంగా ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగారు. అయితే అనుకోకుండా అనారోగ్యానికి గురై తనువు చాలించారు. భాస్కర్ చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రజలకు సేవ చేయడానికి పొలిటికల్గా వార్డుగా అతను నామినేషన్ పెట్టడం జరిగింది. అతను చనిపోయాడని తెలిసినా కూడా అసలు అందరూ అతన్ని గెలిపించారంటే అది ఎంత గొప్ప విషయమో. అసలు ఎవరైనా చనిపోతే అసలు ఓటు వేయడానికి కూడా ముందుకు రారు, కానీ తను అంతగా అసలు ఓటు వేశారంటే మెజార్టీతో మళ్ళీ వచ్చారంటే అతను ఎంత నమ్మకమైన వ్యక్తో, ఎంత మంచి గొప్ప వ్యక్తో అసలు మనం అర్థం చేసుకోవాలి. తనకి 2 days ఏమో ఫీవర్ వచ్చింది, అంతేలోనే
ఖమ్మం హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ నుంచి డైరెక్ట్ యశోద హాస్పిటల్కి రాశారు. అక్కడ తీసుకెళ్లేసరికి 2 days ట్రీట్మెంట్ జరిగింది. అంతలో యాదాద్రి దేవాలయం గొప్ప క్షేత్రంగా మారబోతోందన్నారు మాజీ మంత్రి గడ్డం వినోద్. ఇంత గొప్ప దేవాలయం తెలంగాణలో ఉండటం మన అదృష్టమన్నారు. ఉదయం కుటుంబ సమేతంగా గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహుని దర్శించుకున్న వినోద్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రీసుడు తమ ఇలవేల్పన్న వినోద్ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకున్నానన్నారు. కొండపైన జరుగుతున్న ప్రధాన ఆలయం పునర్నిర్మాణ పనులపై సంతోషం వ్యక్తం చేశారు. దర్శనం తర్వాత గుట్టపై జరుగుతున్న టెంపుల్ సిటీ పనుల్ని పరిశీలించారు వినోద్. నుంచి దాదాపు ఈ టెంపుల్కి వస్తూనే ఉంటాం. ఇక్కడ ఉన్న టెంపుల్ డెవలప్మెంట్ని చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి అందరికీ చాలా శాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను, వచ్చి రెగ్యులర్గా ఇక్కడ దర్శనాలు చేసుకుంటే ఉన్న కష్ట సుఖాలన్నీ అవి పోతాయని పూర్తి ఒక ఆశతో ఉన్న ప్రజలందరికీ మళ్ళొకసారి ఆయన దీనలు ఉండాలని పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా పెద్ద ఎత్తున తయారవుతుంది. ఇటువంటి టైప్ ఆఫ్ టెంపుల్ మనకు మొత్తం సౌత్ ఇండియాలో కూడా లేకుండొచ్చు. ఎందుకంటే ఇంత హై స్కేల్లో ఇంత మ్యాగ్నిట్యూడ్ ఇంత పెద్ద ఎత్తున టెంపుల్ రావడము చాలా అదృష్టంగా భావిస్తూ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో గిరిజనుల ఆరాధ్య దైవం కాందేవ్ జాతర ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. ఏటా తొడసం వంశానికి చెందిన ఆడపడుచు 2 కిలోల నూనె తాగటంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తుల కొంగు బంగారంగా కాందేవ్ దేవుడు విరాజిల్లుతుండటంతో ఏటా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టు B6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.